ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు మనకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అనడానికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయండి? ఒక ఫిజిషియన్గా, ఒక డాక్టర్గా చూడగానే కొందరు పేషెంట్స్ మీకు కొలెస్ట్రాల్ ఉందని నేను చెప్పగలుగుతాను. నువ్వు ఎలా అంటే కనురెప్పల పైన బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏ నంబర్లో ఉంటే ఆందోళన పడాలి? చిన్న వయసులోనే మనకు హార్ట్ సంబంధించి ఇబ్బందులు వచ్చినాయి అన్నప్పుడు నెంబర్కి సంబంధం లేకుండా కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏ అంశాలు మీరు చెప్పినట్టు డయట్లో రెస్ట్రిక్షన్స్ ఆల్రెడీ అనుకున్నాం, అలాగే ఇది కాకుండా స్ట్రెస్ అనేది ఇంకా ఇతరత్ర ఫ్యాక్టర్స్ ఎంతవరకు దే ఇంపాక్ట్ కొలెస్ట్రాల్? షుగర్కి నెంబర్ చెప్పొచ్చు, బీపీకి నెంబర్ చెప్పొచ్చు, స్ట్రెస్ అనేది నెంబర్ లాదు. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఒక ఎవర్ గ్రీన్ టాపిక్ ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎందుకు పెరిగాయి, ఎంత తగ్గించుకోవాలి అనే అంశం. అండ్ దీనికి హార్ట్ హెల్త్కి చాలా దగ్గర సంబంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అయినా కూడా ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో భాగంలో మనం చూస్తే కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం, గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ అవ్వడం, రెండింటికి కలిపిన నంబర్ ఏదైతే ఉందో మ్యాజిక్ ఫిగర్ సరిగ్గా ఉండకపోవడం చాలా తరచుగా చూస్తున్నాం. ఇవాళ మనతో పాటు సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నవోదయ్ గారు ఉన్నారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్. వారితో మాట్లాడబోతున్నాం హౌ టు మేనేజ్ కొలెస్ట్రాల్ అని చెప్పి. నమస్కారం డాక్టర్ నవోదయ్ గారు. కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ అన్నది ఎప్పుడో 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. అసలు మనకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అనడానికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయండి, ఆయాసం లాంటివి? చూడగానే ఒక ఫిజిషియన్గా, ఒక డాక్టర్గా చూడగానే కొందరు పేషెంట్స్ మీకు కొలెస్ట్రాల్ ఉందని నేను చెప్పగలుగుతాను. ఎలా అంటే కనురెప్పల పైన కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కనిపిస్తాయి, అది అన్కంట్రోల్డ్. ఇది ఈజీగా చూడగానే కొందరికి స్వతహాగా అలసిపోతున్నాను అంటే ఈ మధ్యలో రెగ్యులర్గా చేసుకునే పనుల్లో అలసిపోతున్నాను, ఛాతి మీద బరువులాగా అనిపిస్తుంది అన్నప్పుడు. కానీ కొలెస్ట్రాల్ వల్లనే ఈ సిమ్టమ్స్ అనేది కాదు, కొలెస్ట్రాల్ ఎక్కడెక్కడైతే డిపాజిట్ అవుతుందో దానివల్ల వచ్చే సిమ్టమ్స్ మాత్రం మనం చెప్పగలుగుతాం. సపోజ్ ఇప్పుడు హార్ట్ వెజల్స్ ఉంటాయి, హార్ట్ వెజల్స్లో కొలెస్ట్రాల్ బాగా డిపాజిట్ అయింది అనుకోండి, రెగ్యులర్గా చేసే వ్యాయామం కావచ్చు, నడక అంటే ఎక్సర్సైజ్ కావచ్చు, అది చేయలేకపోవడం. అంటే ఇన్ని రోజులు ఏ ఇబ్బంది లేకుండా ఎక్సర్సైజ్ చేస్తున్నా సడన్గా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను, నేను బ్రెత్లెస్నెస్, హెవీగా ఫీల్ అవుతున్నాను చెస్ట్లో, ఇలాంటి సిమ్టమ్స్ కొలెస్ట్రాల్ డిపాజిట్ వల్ల వచ్చిందే కానీ స్వతహా కొలెస్ట్రాల్ వల్ల కాదు, బికాస్ ఇట్ ఈస్ అబ్స్ట్రక్టింగ్ ద ఫ్లో. రైట్. సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం సర్వసాధారణంగా ఓకే, సిమ్టమ్స్ బేస్డ్ ఫస్ట్ ఈసీజీ 2Dకి చూసుకొని నార్మల్గా ఉందా, తర్వాత కొలెస్ట్రాల్ టెస్ట్. ఈ కొలెస్ట్రాల్ టెస్ట్ అడగక ముందు మనం ఫ్యామిలీ హిస్టరీ గురించి అడుగుతాం. ఎందుకంటే మీ ఫాదర్ మదర్కి ఏమన్నా, మీ అత్త మామయ్యలకి ఏమన్నా కొలెస్ట్రాల్ ఉందా, ఉంటే ఫ్యామిలీలో ఉంది కాబట్టి ఇంకా జాగ్రత్త పడాలని చెప్పేసి చెప్తాం. మొత్తానికి కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉండి దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, అనేక రకాల లైఫ్ స్టైల్ డిసీజెస్ రావడం కామన్ కదా. దాన్ని మేనేజ్ చేయడం ఎలా చేయాలి, అంటే ఎలా మొదలు పెట్టాలి, ఏ వయసులో మొదలు పెట్టాలి అసలు కొలెస్ట్రాల్ మేనేజ్? ఫస్ట్ మంచి క్వశ్చన్. ఎందుకంటే కొలెస్ట్రాల్ అనగానే చాలామంది పెద్ద వయసు వాళ్ళకే కొలెస్ట్రాల్ వస్తుంది, వాళ్ళకే కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుంది అని కాదు. కొలెస్ట్రాల్ డిపాజిషన్ అనేది చిన్న వయసు నుంచి. ఎందుకు అంటే ఇప్పుడున్న ఫుడ్ ప్యాటర్న్లో వీఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ న్యూట్రిషియస్ డైట్. చిన్నపిల్లలు కానీ, స్కూల్ వెళ్ళే పిల్లలు కానీ చిప్స్కి, ఫ్రైడ్ ఫుడ్స్కి బాగా అలవాటు పడిపోయారు. సో అప్పుడు ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే రిపీటెడ్గా ఆయిల్ వాడినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఏదైతే తయారవుతుందో అది బాడీలో డిపాజిట్ అవ్వడం చిన్న వయసు నుంచి స్టార్ట్ అవుతుంది. సో వయసుకి సంబంధం లేకుండా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా, కానీ చిన్నపిల్లల్లో అంత తొందరగా మనం ఇబ్బంది చూడం, ఎందుకంటే ఆ వెజల్స్ అంతా స్టిఫ్ అయిపోవు, బట్ దే విల్ బీ ఎక్స్పాండబుల్. ఎప్పుడైతే ఏజ్ పెరిగినా కొద్దీ వెజల్స్ స్టిఫ్ అయిపోతాయి, దానిలో కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతే మూమెంట్ ఆఫ్ బ్లడ్ ఇంకా కష్టమవుతూ ఉంటుంది. సో ఏజ్కి సంబంధం లేకుండా కొలెస్ట్రాల్ యొక్క ఇబ్బందులు ఏ బ్లడ్ వెజల్ ఎఫెక్ట్ అయితే ఆ బ్లడ్ వెజల్స్లో ఉన్న ఇబ్బంది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో చిన్న వయసు నుంచెల్లే మనకి కొలెస్ట్రాల్ డిపాజిషన్ అవుతుంది, అది మాత్రం దృష్టిలో పెట్టుకొని పిల్లల నుంచి పెద్దవాళ్ళు డైట్లో చాలా జాగ్రత్తలు వహించాలి. డైట్లో జాగ్రత్తలు వహించాలి అంటే ఎలాంటి డైట్? డీప్ ఫ్రైస్, ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఉండేది డీప్ ఫ్రైస్, బాగా ఆయిల్ వేసి చేయడం. సో ఇలాంటి వాటిలో ఎక్కువగా, ప్లస్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే సాలిడిఫైగా ఉండే నూనె, అంటే వనస్పతి, ఇవన్నీ సాచురేటెడ్, అంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ద వరస్ట్ థింగ్. అవి మనకి ఈజీగా కనిపించే విధంగా అంటే సాలిడ్గా ఉండే దానిలో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కొబ్బరి నూనె మంచిదని చెప్తారు కదా సార్, కొబ్బరి నూనె కూడా సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్. కానీ అందరికీ మేము కొబ్బరి నూనెనే ఎంకరేజ్ చేయం. సో మనకి కొందరు ఫాలో అవుతారు కొబ్బరి నూనె అని చెప్పేసి, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఆన్ ఎ లాంగ్ టర్మ్ నాట్ గుడ్. ఓకే. సో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క అంటే ఫ్యాటీ యాసిడ్స్లో డివిజన్ చూసుకుంటే అన్సాచురేటెడ్ అంటాం, సాచురేటెడ్ అంటాం. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ నాట్ హెల్దీ ఫర్ అస్.
మరి ఈజీగా ఐడెంటిఫై చేసేది ఎట్లా అంటే సాలిడ్గా ఉండే ఆయిల్స్ అన్నీ వనస్పతి ఇవన్నీ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, గీ కూడా. నెయ్యి మంచిదని కూడా చెప్తారు ఇంకోవైపు. నెయ్యి మంచిది. ఫ్యాటీ యాసిడ్స్ టోటల్గా అవాయిడ్ చేయమని చెప్పట్లేదు, తగ్గించుకోవాలి. ఎందుకు అంటే మన బ్రెయిన్ సెల్స్కి ముఖ్యంగా కావాల్సింది ఫ్యాటీ యాసిడ్స్. బ్రెయిన్ సెల్స్ మీద ఉండే లేయర్ ఫ్యాటీ యాసిడ్స్తోనే ముడిపడి ఉంది. సో ఒకవేళ మనం టోటల్గా పిల్లలకి ఫ్యాటీ యాసిడ్స్ లేకుండా ఆయిల్ లేకుండా పెట్టేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళ డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఫ్యాటీ యాసిడ్స్ అనేది అవసరమే, కానీ తగిన మోతాదులో మాత్రమే. దానిలో మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఏంటి అంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. కొలెస్ట్రాల్కి సంబంధించిన విషయానికి వస్తే మనకి మెడికల్ పరంగా డివిజన్ ఎల్డిఎల్, హెచ్డిఎల్, టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి. దీనిలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మన బాడీకి మంచిది, మిగతా కొలెస్ట్రాల్స్ అన్నీ మంచివి కావు. అలా అని ఆ వాల్యూ 0 ఉండాలని చెప్పడం కాదు, ఆ వాల్యూ ఆ రేంజ్లో మాత్రమే ఉండాలి. 100 లోపు ఉండాలి ఎల్డిఎల్. ఎస్. సో రేంజ్కి చాలా అంటే 100 లోపల ఉండాలని చెప్పేసి నేను 20-10 మెయింటైన్ చేస్తా అనేది కూడా తప్పు. ఎందుకంటే ఏ ఫుడ్ పార్టికల్ అంటే కార్బోహైడ్రేట్స్ అయినా, ప్రోటీన్స్ అయినా, కొలెస్ట్రాల్ అయినా, ఫ్యాట్స్ అయినా అన్నీ తగిన మోతాదులో మన బాడీకి అందాల్సిందే. నేను ఫ్యాట్స్ మంచిది కాదు కానీ టోటల్గా వొమిట్ చేయడం మంచిది కాదు, కార్బోహైడ్రేట్స్ మంచిది కాదని టోటల్గా తీసేయడం మంచిది కాదు. బాడీకి అన్నీ అవసరమే, అన్నీ చేరుకుంటేనే బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే సార్, ఇప్పుడు హెచ్డిఎల్ పెంచుకునే ఫుడ్స్ ఏమిటి? హెచ్డిఎల్ స్వతహా పెరగడానికి ఎక్సర్సైజ్. ఓహో, ఎక్సర్సైజ్ ఇస్ గుడ్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అంటే ఏదో నట్ ఫ్యాట్స్ మంచిదని చెప్తారు. నట్స్ లో కూడా ఫ్యాట్స్ fish ఉంటాయి, oil. ఫిట్స్ అన్ని అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. నేను అందుకే అంటున్నాను అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ గుడ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్. గుడ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్. దానిలో మీకు చూసుకుంటే వాల్నట్స్ ఇస్ బెటర్. మళ్ళీ ఎక్కువగా నేను బాదాం, కాజు తింటా అంటే మళ్ళీ బ్యాడ్ ఫ్యాటీ యాసిడ్స్ మీకు వస్తాయి. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ దేనిలో అయితే ఉంటాయో అవి మన బాడీకి చాలా మంచిది. హెచ్డిఎల్ స్వతహా ఓన్లీ హెచ్డిఎల్ పెరగాలి అనేది చూసుకుంటే ఎక్సర్సైజ్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఓహో, ఎక్సర్సైజ్ తో కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది సార్? అది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతూ ఉంటుంది, తద్వారా ప్రపోర్షనేట్ గా గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది. అంతేగాని ఎక్సర్సైజ్ చేస్తే హెచ్డిఎల్ ఏదో మెకానిజంలో పెరుగుతుంది అనేది కాదు, రిలేటివ్ గా పెరుగుతుంది. మనకి రేషియో ఆఫ్ గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంటే గుడ్ కొలెస్ట్రాల్ రేషియో పెరిగినట్టే కదా. అలా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏ నంబర్ లో ఉంటే ఆందోళన పడాలి? యూజువల్ గా చాలా మంది అంటే ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ లో చాలా హెఫ్టీగా ఉంటారు. అలా అనంత మాత్రం వాళ్ళకి ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు కాదు. ఫ్యామిలీ హిస్టరీ ఉంది అండ్ చిన్న వయసులోనే మనకు హార్ట్ సంబంధించి ఇబ్బందులు వచ్చినాయి అన్నప్పుడు నెంబర్కి సంబంధం లేకుండా కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. కొందరు ర్యాండమ్గా హెల్త్ చెకప్ చేసుకుంటారు, 120 డిటెక్ట్ అయింది, ఎగ్జాంపుల్ ఎల్డిఎల్ 120 వచ్చింది, ఫ్యామిలీ హిస్టరీ లేదు, స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ లేదు, హీఈస్ అన్ ఎక్సర్సైజ్ పర్సన్. అలాంటప్పుడు దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. వి జస్ట్ టెల్ హిమ్ టు గో ఫర్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఎందుకంటే మనకి డే టు డే లైఫ్లో తెలియకుండా ఈ కొలెస్ట్రాల్ చేరుకునే పద్ధతులు చాలా ఉన్నాయి. ఎక్కడో కాడ సమోసాలు తింటాం, లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ తింటాం, మైదా యూజ్ చేసుకున్న ఫుడ్స్ తింటాం, ఆయిల్ డీప్ ఫ్రైస్ చేసిన ఎక్కడో కాడ అట్లా ఇట్లా వెళ్ళి తింటాం. కాబట్టి అవి ఇంకా జాగ్రత్తగా పాటిస్తే ఆ 120ని ఈజీగా 100 బిలో తెచ్చుకోవచ్చు. ఏదైతే పర్సన్ ఎలాంటి హెల్త్ ఎఫెక్ట్స్ లేదు, స్మోకింగ్ లేదు అన్న పర్సన్కి, కానీ ఆల్రెడీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, పర్సన్కి బీపీ, షుగర్ ఉంది అండ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ 120 ఉంది, తనకి టార్గెట్ లెస్ దెన్ 100 అని క్లియర్గా చెప్తాం. సో ఆ పర్సన్కి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఫుడ్లో, ఎక్సర్సైజ్లో, దాంతోపాటు ట్యాబ్లెట్. బికాస్ కొందరికి అంటే ఇప్పుడు వరకు ఆ పర్సన్ లైఫ్ స్టైల్ బాగానే ఉంది, ఇంకెంత బెటర్ చేసుకుంటారు, ఇంకేం చేంజెస్ చేసుకోలేరు, హీఈస్ ఆల్రెడీ 100% దేర్. సో ఇంకా అడిషనల్గా చేంజెస్ చేయాలంటే వీ హ్యావ్ టు యాడ్ ట్యాబ్లెట్ ఫర్ హిమ్. సో ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత ఇఫ్ హీస్ కమింగ్ డౌన్, చాలా మందికి అపోహ ఉంటుంది, సబ్బా కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ మళ్ళీ లైఫ్ లాంగ్గా దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఆలోచన ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటే బాడీ పెయిన్స్, అంటే డిపెండింగ్ అపాన్ ద డోస్. సో కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ యొక్క డోసేజ్ ఎక్కువ ఉంటే మజిల్ పెయిన్స్ ఉంటాయి, రైట్. అండ్ కొన్ని స్టడీస్లో వన్ పర్టికులర్ ప్రివాస్టాటిన్ అనే దానిలో షుగర్ వస్తుంది అని చెప్పేసి, డయాబెటీస్ వెరీ రేర్గా. ఇప్పుడు 100 పేషెంట్స్కి ఇస్తే 1% ఆర్ 2% పేషెంట్స్కి 2%కి డయాబెటీస్ వస్తుంది అంటే ఆ 2% ఎవరు వస్తారనే తెలియదు. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద డోస్. అటోరోస్టాటిన్ ఈజ్ కామన్లీ ప్రిస్క్రైబ్, రోజోస్టాటిన్ ఈజ్ కామన్లీ ప్రిస్క్రైబ్. అది 5 mgతో స్టార్ట్ అవుతుంది రోజోస్టాటిన్, అటోరోస్టాటిన్ 10 mgతో. సో 10 mg 5 mg ఇస్తే బాడీ పెయిన్స్ రావు. బట్ ఇఫ్ ఐఎమ్ స్విచ్చింగ్ టు 40 mg 20 mg దెన్ బాడీ పెయిన్స్ వస్తాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ ప్రొఫైల్ అనేది లోవర్ డోస్లో ఉండవు,
రైట్. హై డోస్లో ఉంటుంది. వెరీ రేర్గా కొందరు ఆ లోవర్ డోస్ని కూడా సస్టైన్ చేయలేరు. కరెక్ట్. అలాంటి వాళ్ళకి ఫస్ట్ ట్రై చేస్తాం. ఇఫ్ అబ్సల్యూట్గా వీఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ హిమ్ ఆన్ టాబ్లెట్స్ అన్నప్పుడు లైఫ్ స్టైల్లో ఇంకెంత బెటర్గా చేయగలుగుతాం అనేది మాత్రం ఆలోచిస్తాం. ఏమేమి కట్ చేసేస్తారు? ఫ్రైడ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ మైదా అండ్ షుగర్ స్వీట్స్ అండ్ ఫుడ్లో యాడిషన్ అంటే డిలీషనే కాదు, యాడిషన్ కూడా చూసుకోవాలి. సలాడ్స్, ఫైబర్ అండ్ రైస్, చపాతీ, జోవార్ ఏవైనా తీసుకోవచ్చు, హోల్ గ్రెయిన్స్. అండ్ అడిషనల్లీ ఎక్సర్సైజ్ అంటే చాలామంది నేను నా డే టు డే లైఫ్లో ఫుల్ వాకింగ్ చేస్తాను, ఆఫీస్ వర్క్లో ఆ వర్క్లో కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ వన్ స్పెసిఫిక్ షెడ్యూల్ ఆఫ్ వాకింగ్ వేర్ యువర్ మైండ్ ఈస్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ యాక్టివిటీస్. ఇట్ షుడ్ బి ఫ్రీ. నేను వాకింగ్ చాలా మందికి 10,000 స్టెప్స్ అని అంటారు. ఎప్పుడు పొద్దున స్టార్ట్ చేస్తారు, రాత్రి వరకు 10,000 చెప్తారు. 10,000 స్టెప్స్లో పొద్దున అంటే ఒక ఎక్సర్సైజ్ యొక్క బెనిఫిట్ రావాలి అంటే కంటిన్యూస్గా చేయాలి. నేను పొద్దున్న నుంచి లీజర్గా కూర్చొని కాఫీలు తాగి అన్నీ చేసేసి 10,000 చెప్తాను. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. అండ్ స్వతహాగా జపాన్ వాళ్ళు 10,000 స్టెప్స్ చెప్పింది ఎక్సర్సైజ్ కోసం కాదు. ఇట్ వాస్ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు 10,000 స్టెప్స్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది, హెల్తీగా ఉంటుంది అనేది కాదు అది స్టార్ట్ అయింది. సో ఇట్ వాస్ ఫర్ సమ్ అదర్ రీజన్. సో మన వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, 10,000 స్టెప్స్ అన్నారు. కానీ 10,000 స్టెప్స్ కన్సిస్టెంట్గా ఏ ఎక్సర్సైజ్ చేసినా, లెట్ ఇట్ బి సైక్లింగ్, స్విమ్మింగ్, ఏదైనా కన్సిస్టెంట్గా చేస్తేనే. చాలా బ్రేక్స్ తీసుకుంటే ఆ ఎక్సర్సైజ్ యొక్క బెనిఫిట్ రాదు. ఎస్, ఎందుకంటే మీరు బర్న్ చేయరు. మీరు క్యాలరీస్ బర్న్ చేయాలంటే యూ హ్యావ్ టు కంటిన్యూ ద ఎక్సర్సైజ్ ఫర్ పర్టికులర్ టైం. నేను చాలా గ్యాప్స్ తీసుకుంటాను అంటే ఆ ఎక్సర్సైజ్ యొక్క బెనిఫిట్ ఉండదు, బికాస్ యూ నాట్ బర్నింగ్ క్యాలరీస్. కానీ మీరు చెప్పిన ఈ పద్ధతిలో ఇవన్నీ కట్ చేసేసి మెడికేషన్ లేకుండా రివర్స్ చేయాలంటే ఒక 3 monthsలో తేడా తెలిసిపోతుందా సార్? ఇంకోటి, రివర్స్ అనేది చాలా తప్పు. ఎందుకంటే రివర్స్ అంటే ఏంటి, ఆ మనిషి ఈ యొక్క మెటబాలిజం నార్మల్ చేసేసి ఇంకా లైఫ్ లాంగ్ తనకి కొలెస్ట్రాల్ లేకుండా, షుగర్ లేకుండా చేస్తామనేది. ఇప్పుడు కొలెస్ట్రాల్ రావడానికి ఫుడ్ కారణం అనుకోండి, ఫుడ్ కట్ చేస్తే రివర్స్ అయిపోతుంది. కానీ డయాబెటీస్, ఎగ్జాంపుల్ డయాబెటీస్ చెప్తాను, చాలామంది రివర్స్ అంటారు. డయాబెటీస్ రావడానికి ఇన్సులిన్ యొక్క పనితనం తగ్గుతుంది. మీరు ఏ మెకానిజం ద్వారా ఇన్సులిన్ని పెంపొందిస్తారు? బికాజ్ ఏజ్ రీత్యా వచ్చే చేంజెస్లో మన ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి మనం రివర్స్ చేయలేం. కొలెస్ట్రాల్కి మాత్రం ఏంటంటే జనరేషన్ కాదు, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫుడ్ వాట్ యూ టేక్. సో మీరు దాన్ని కంట్రోల్ చేస్తే మీరు స్టేబుల్గా ఒక లెవెల్కి వస్తారు, నార్మల్ లెవెల్కి. బట్ యూఆర్ నాట్ రివర్సింగ్ ఇది, ఎందుకంటే డిపాజిట్ అయిన కొలెస్ట్రాల్ మళ్ళీ మీ బాడీలోకి వచ్చి నార్మల్కి రాదు. ఇట్ ఈస్ డిపాజిటెడ్. అంటే సార్ నిజం ఉన్నమాట చెప్తున్నాను, గట్టిగా నడిచేస్తే గుండె అలా కొట్టేసుకుంటుంది కదా గట్టిగా, ఆ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో ఉన్నదా కరిగిపోతుంది. అది ఇంకా ఇబ్బంది. ఎందుకంటే ఎప్పుడైతే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిందో వాటి అపర్చర్ 80%, 60%, 40% ఇట్లా తగ్గుతూ ఉంటుంది. సడన్గా మీరు ఎక్సర్సైజ్ చేసి సడన్గా బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేస్తే ఆ 20% క్లోజర్ ఈజీగా అయిపోతుంది. 80% క్లోజర్కి టైం పట్టవచ్చు, కానీ 20% క్లోజర్కి ఈజీగా పడుతుంది. సో ర్యాపిడ్గా ఎక్సర్సైజ్ మొదలు పెట్టడం కూడా తప్పు. చాలామంది ఏం చేస్తారు, వెల్నెస్ చెకప్, హెల్త్ చెకప్ చేసుకొని అబ్బో కొలెస్ట్రాల్ చెప్పారు సార్, నాకు లైఫ్ స్టైల్ చేంజ్ చేసి చెప్పారని చెప్పేసి ఉన్న ఫుడ్ మెకానిజం అలాగే పెడతారు, కానీ ఎక్సర్సైజ్ అగ్రెసివ్గా స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ నాట్ గుడ్. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన హార్ట్ అటాక్ వల్ల చనిపోవడం కూడా వాళ్ళందరూ ఎక్సర్సైజ్, ఏదో ఒక యాక్టివిటీ ఫాస్ట్గా చేయడం, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ చేసుకోకుండా యాక్టివిటీ చేయడం వలన బ్లడ్ ఫ్లో ఫాస్ట్గా పెరిగింది. ఎప్పుడైనా ఎక్సర్సైజ్ పేస్ స్లోగా పెంచాలి. ఇట్ షుడ్ బి స్లో, సో దట్ మీ బాడీ అలవాటు పడుతుంటుంది. అలవాటు పడకుండా మీరు ఫాస్ట్గా చేసేస్తే ఇబ్బందులు పడతారు. ఏ అంశాలు మీరు చెప్పినట్టు డయట్లో రెస్ట్రిక్షన్స్ ఆల్రెడీ అనుకున్నాం, అలాగే ఇది కాకుండా స్ట్రెస్ అనేది ఇంకా ఇతరత్ర ఫ్యాక్టర్స్ ఎంతవరకు దే ఇంపాక్ట్ కొలెస్ట్రాల్ అండ్ హౌ కెన్ సంబడి టేక్ కేర్? స్ట్రెస్ అనేది ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్కి మీరు టెస్ట్ చేసుకొని నా దగ్గరకు వస్తే ఇట్లా ఉంది అని చెప్పేసి ఒక నెంబర్ చెప్పొచ్చు, షుగర్కి నెంబర్ చెప్పొచ్చు, బీపీకి నెంబర్ చెప్పొచ్చు. స్ట్రెస్ అనేది నెంబర్ రాదు. ఇట్ ఈస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ విచ్ కెనాట్ బి జడ్జ్డ్. సో మైండ్ కంటిన్యూస్గా ఒక కారణం మీద థింకింగ్ చేస్తూ ఉంటే టెన్షన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో స్ట్రెస్ అనేది డిఫరెంట్ వేరియేషన్ యాంగిల్స్లో వస్తుంది. వర్క్ రిలేటెడ్, ఎమోషనల్ రిలేటెడ్, క్యాస్ట్ రిలేటెడ్, ఫైనాన్షియల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ రిలేషన్షిప్ రిలేటెడ్. సో ఇవన్నిటిని ఐడెంటిఫై అంటే కూర్చొని స్వతహాగా ఎక్కడ నాకు స్ట్రెస్ వల్ల ఇబ్బంది పడుతున్నాం, అసలు ఎక్కడికి వెళ్ళి వస్తుందని చూసుకోవాలి. ప్రతి ఒక్క దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, అంతేగాని సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉండదు. బహుశా ఆ సొల్యూషన్ మీకు దొరకడానికి టైం పట్టవచ్చు. టిల్ దట్ టైమ్ యూ హ్యావ్ టు వెయిట్. అంతేగాని
నాకు సొల్యూషనే లేని ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఒక డబ్బా గీసుకొని ఇది ఫిక్స్ అని చెప్పేసి ముందుకెళ్తే ఇబ్బంది పడతారు. అవును. సో ఆ ప్రాబ్లం ఏంటి, నేను దాన్ని ఏ విధంగా జయించవచ్చు. ప్రాబ్లంకి మనము సొల్యూషన్ వెతుక్కుంటూ మనం స్టార్ట్ చేసిన పద్ధతులు ఇమీడియట్గా ఫ్రూట్స్ ఇవ్వకపోవచ్చు. బహుశా ఇప్పుడు చేస్తున్నాను, కొలెస్ట్రాల్ 120 నుంచి 120 ఉంది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, సార్ మళ్ళీ 120 ఉంది, నేను ఎక్సర్సైజ్ చేశాను, ఫుడ్ అన్నీ చేశాను 1 మంత్లో అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైం ఫ్రేమ్. సో మనం అంత ఫాస్ట్గా కూడా రిజల్ట్ కావాలని కోరుకోవద్దు. సో ఎస్పెషలీ స్ట్రెస్ అంటే విచ్ ఈస్ అది మనకు తెలియకుండా మనకు తెలుసు బాడీలో ఉంటుంది. ల్యాక్ ఆఫ్ స్లీప్ ఒక కారణం, ఎక్సర్సైజ్ లేకపోవడం, సరిగ్గా ఫుడ్ లేకపోవడం, అండ్ అదర్ ఆస్పెక్ట్ లైక్ ఫైనాన్షియల్, ఎమోషనల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఏదైనా ఒక సొల్యూషన్ ఉంటుంది. థింక్ ఇన్ కూల్ మైండ్, ఏంటి ప్రాబ్లం, దానికి సొల్యూషన్ ఉందా, పేపర్ మీద ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏందని చూసుకోండి, ఆటోమేటిక్గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. చాలా బాగా చెప్పారు సార్. బికాజ్ చాలా మందికి ఇది మోటివేషన్. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే స్ట్రెస్ ఉన్నదానికి లేని దానికి అందరికీ. సో అందుకే కార్టిజోల్ అయినా కొలెస్ట్రాల్ అయినా ఒకటే దివ్య ఔషధం, ఎక్సర్సైజ్, ప్లెంటీ ఆఫ్ స్లీప్ అండ్ హెల్దీ డైట్ అండ్ అ పాజిటివ్ అవుట్లుక్ ఇన్ లైఫ్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ నవోదయ్ గారు. వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. మీరు మళ్ళీ రావాలి, బోల్డ్ విషయాలు మాకు చెప్పాలి. నమస్కారం.